అయితే పాత డిజైన్ వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని టీఆర్ఎస్ సర్కారు చెబుతోంది. అందుకే కొత్తది డిజైన్ చేశామని అంటోంది. ఖర్చు పెరిగినా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ప్రకటించింది. సర్కారు ఖరారు చేసిన డిజైన్ వివరాలను ఇప్పుడు చూద్దాం. సర్కారు రీడిజైన్ చేసిన ప్రాణహిత ప్రాజెక్టులో బ్యారేజీలు పెరిగిపోతున్నాయి. గత ప్రాజెక్టు తరహాలోనే ఇందులోనూ 160 టీఎంసీల నీటిని తీసుకోవాలని ప్రతిపాదించారు. కానీ ముందు అనుకున్న దానికంటే సాగు విస్తీర్ణం పెరుగుతుందని చెబుతున్నారు. ప్రాణహితపై తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మిస్తారు. దీని ఎత్తుపై ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. ఈ ప్రాజెక్టులో ప్రధాన బ్యారేజీ మాత్రం ఇంద్రావతి, గోదావరి నదులు కలిసే ప్రదేశంలో మేడిగడ్డ దగ్గర నిర్మిస్తారు. ఇక్కడి నుండి నీటిని ఎల్లంపల్లికి లిఫ్ట్ చేస్తారు. మేడిగడ్డ బ్యారేజీలో 28 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. అక్కడి నుండి నీటిని అన్నారం రిజర్వాయర్, అక్కడి నుండి సుందిళ్ల రిజర్వాయర్లకు లిఫ్ట్ చేస్తారు. అలా 22 ప్రదేశాల్లో లిఫ్ట్ చేసి ముందు అనుకున్న అన్ని జిల్లాలకు సాగు, తాగునీటిని అందించాలని అంచనా వేస్తున్నారు. అసలు 16 లక్షల ఎకరాలు ఇవ్వడానికి ఈ రిజర్వాయర్లు సరిపోతాయా? ఈ ప్రాజెక్ట్ డిజైనే సరిగా లేదు. రిజర్వాయర్ల సామర్థ్యం పెంచకుండా మీరు 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వలేరు అని సిడబ్ల్యూసి లేఖ రాసింది. దేవాదుల్లో కూడా ఒక బ్యారేజ్ లేదు, 5 టీఎంసీలది కనీసం. అందుకే ఇవాళ ప్రభుత్వం మీరు 11 టీఎంసీలు పెడితే దాన్ని 165 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లను పెంచే ఆలోచనలో రీఇంజనీరింగ్ చేస్తూ ఉంది ప్రభుత్వం. అంటే 16 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇవ్వడమే కాకుండా మరో 16 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ చేసేటువంటి ప్రక్రియలో ఇలా రీఇంజనీరింగ్లో మేము ఆలోచన చేస్తున్నాం. కొత్త డిజైన్లో సాగునీరు అందే జిల్లాల్లో రంగారెడ్డి జిల్లా లేదు. దీనికి బదులు మెదక్ జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలు, వరంగల్ జిల్లాలో మునుపటి కంటే 15,000 ఎకరాలు ఎక్కువగా సాగవుతుందని ప్రతిపాదించారు. మెదక్ జిల్లాలో 5 లక్షల ఎకరాలు, నిజామాబాద్ లో 4 లక్షల ఎకరాలు, నల్లగొండలో 2.5 లక్షల ఎకరాలకు నీరిస్తామని చెబుతున్నారు. నీళ్లు సులభతరంగా తీసుకునే పద్ధతి కావాలి, ఎక్కువ తీసుకునే పద్ధతి కావాలి, ట్యాక్ట్ కావాలి. మనకు ఖచ్చితంగా నిజాం సాగర్ నిండి తీరాలి. మెడిగడ్డ కాడ బ్యారేజ్ ప్రతిపాదించింది మా ప్రభుత్వం. ఒక్క 16 లక్షల ఎకరాలకు కాదు, అవసరం వస్తే ఎస్ఆర్ఎస్పీ కూడా నింపుకోవాలి. మెదక్ జిల్లాలో మల్లన్న సాగర్ దగ్గర హల్దీబాగ్లో పడేస్తే స్టేట్ ₹1 ఖర్చు పెట్టకుండా ప్రవాహం ద్వారా ఎటువంటి లిఫ్ట్ లేకుండా నిజాం సాగర్ నిండుతుంది అధ్యక్ష, ఆ నుంచి ఎస్ఆర్ఎస్పీ నిండుతుంది. ఈ విధంగా సమగ్రంగా నీళ్లు తీసుకునే పద్ధతిలో ఇతర రాష్ట్రాలతో సూరుద్భావం పెట్టుకునే విధంగా మేము ప్రయత్నం చేసినాం అధ్యక్ష, ముందు కొనసాగుతాం అధ్యక్ష. పాత డిజైన్ లో మొత్తం 16,40,000 ఎకరాలు సాగవుతుందని అంచనా వేశారు. ఇప్పుడు అంతకంటే రెట్టింపు సాగవుతుందని చెబుతున్నారు. 120 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు నిర్మిస్తామని ప్రభుత్వం అంటోంది. లిఫ్ట్ చేసే నీరు కూడా గతంలో కంటే ఎక్కువే అని ప్రతిపాదించారు. ఈ ఒప్పందం కారణంగా గతంలో 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలకు ఆయకట్టు వస్తే మరి ఈ రీడిజైన్డ్ ప్రాజెక్టులో 83,000 కోట్లతో అదే 16 లక్షల ఆయకట్టుకు వచ్చే ప్రాజెక్టు. ఇది తెలంగాణకి లాభమా నష్టమా? మరి ఈ సభ అంతా ఆలోచన చేయాలి. గతంలో పెట్టిన 16 లక్షలు కాదండి, దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఇక్కడ మనం ఆయకట్టు తీసుకుంటా ఉన్నాం. పాత ఆయకట్టు కూడా ఇందాక చెప్పిన, నేను ఇంతకుముందే చెప్పిన నిజాం సాగర్ కానీ, శ్రీశైలం కానీ, మన ఎస్ఆర్ఎస్పి కానీ అవసరమైన పక్షంలో దక్షిణ తెలంగాణ కూడా వాడుకునేటువంటి అవకాశాన్ని కూడా దీనిలో పొందుపరుచుకున్నాం. కాబట్టి మీకు ఏం చింత అక్కర్లేదు, బ్రహ్మాండంగా చాలా అడిషనల్ ఆయకట్టు వస్తుంది. ఆ వివరాలని సభ ముందు పెడతాం. అది ఈ డిజైన్ లో గోదావరి నీటిని రివర్స్ పంపింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల 5,000 మెగావాట్ల వరకు కరెంటు అవసరమవుతుందని అంచనా. ప్రాజెక్టు ఖర్చు 73,000 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర అనుకున్నట్లుగా 160 టీఎంసీల నీరు అందుబాటులో లేకపోవడం వల్లే ఖర్చు పెరుగుతోందని చెబుతున్నారు. మేడిగడ్డ దగ్గర ఏడాది అంతా నీరు అందుబాటులో ఉందని ప్రభుత్వం అంటోంది. దీనికి తోడు 130 రోజుల పాటు వరద నీరు లభిస్తుందని చెబుతోంది. వీలైనంత ఎక్కువ నీటిని లిఫ్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఖర్చు ఎక్కువైనా మేలు జరుగుతుంది అన్నది ప్రభుత్వ వాదన. తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ నీళ్లు రావాలంటే ఓన్లీ ఎక్స్ప్లోరబుల్ పాసిబిలిటీ ప్రాణహిత, ఇంద్రావతి అధ్యక్ష, ఇంకెక్కడ లేవు. ఈ రోజు మనం అక్కడి నుంచి తెచ్చుకోవాలి, అక్కడి తప్ప గత్యంతరం లేదు. అనుకున్న దానికంటే వేగంగా, అనుకున్న దానికంటే ముందుగా 16 డిసెంబర్ నాటికి అధ్యక్ష, ఈ ఆర్థిక సంవత్సరం 2016 డిసెంబర్ నాటికి 6,182 గ్రామాలకు మంచినీళ్ళు లేబోతా ఉన్నాం. 12 మున్సిపాలిటీలకు కూడా వాటితో పాటు మంచినీళ్ళు లేబోతా ఉన్నాం. మీ కళ్ళ ముందే జరుగుతుంది అధ్యక్ష.
రీడిజైనింగ్ వల్ల తెలంగాణకు మరింత మేలు జరుగుతుందని అధికార పక్షం అంటోంది. ఇప్పటి వరకు చేసిన ఖర్చుకు తోడు మరింత భారం ఎందుకు వేయాలని అంటోంది విపక్షం. 152 మీటర్ల మీద ఈ రిజర్వాయర్ ఉంటే ఇది చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది కాబట్టి శాశ్వతత్వం కొరకు తక్కువ ఖర్చుతోటి ప్రజల మీద పెనుభారం పడకుండా ఉండటానికి వీలుంది. ఇప్పుడు 38-40 వేలది 83,000 అయింది. దాని తర్వాత దాని నిర్వహణ ఎన్ని వేలు అవుతుందో చెప్పలేము. ఆ తర్వాత ఇంకా ఇంకా భారం పెరిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో దీన్ని మీరు ప్రతిష్ట అనేది కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం ప్రధానం. మీకైనా మాకైనా మీరు రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని మీరు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి. యు లీడ్ ఆల్ పార్టీ డెలిగేషన్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఫర్ హిస్ కైండ్ ఇంటర్వెన్షన్. మనం చేసే ప్రయత్నం చేద్దాం. నీటి లభ్యతను బట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం రీడిజైన్ చేశామని ప్రభుత్వం చెబుతోంది. మహారాష్ట్రతో వివాదాలు లేకుండా సామరస్యంగా ప్రాజెక్టులు నిర్మించుకోవాలని ఒప్పందం చేసుకున్నామని ప్రకటించింది. మరోవైపు ఈ అంశంపై అఖిల పక్షంతో చర్చించాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది.